సో నమస్తే ఫ్రెండ్స్, మనం ఏదైతే వచ్చేసి ధృవసింగ్ కళాకారు వారి వర్క్షాప్లో ఉన్నాము. సో ఎవరికైనా కాంటాక్ట్ అయ్యేదంటే కాంటాక్ట్ అవ్వండి. సో మనకి రైట్ సైడ్ వచ్చేసి దగుడు సేట్ మహారాజు. ఇది వచ్చేసి మనకు దాదాపు 20 ఫీట్స్ విగ్రహము. ఇది వచ్చేసి మనకు రబ్బర్ డై అనేది ప్రాసెస్లో ఉంది. సో మనకు 4 to 5 డేస్లో విగ్రహం అనేది డై మేకింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో దాని ద్వారా మనకి పీసెస్ అనేది వెళ్తాయి. సో జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఇచ్చారు. సో కళ్ళు కూడా చూసుకోవచ్చు, డీసెంట్గా ఉన్నాయి. సో ముందరికి వెళ్ళి చూద్దాం. సో చెవులో కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా డిజైన్ ఇచ్చారు. ఈ విగ్రహం పూణేలో చాలా ఫేమస్ గణపతి అన్నమాట. సో మన ధృవసింగ్ కళాకారు వారి వర్క్షాప్లో కూడా చేస్తున్నారు. సో హైట్ వచ్చేసి మనకు 20 ఫీట్స్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి మనకు దాదాపు 15 to 16 ఫీట్స్ ఉంటుంది. సో మనకి పక్కనే ఇంకో విగ్రహం ఉంది, విష్ణుమూర్తి అన్నమాట. మనకి గణేశుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు, చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి 7 ఫేసెస్. సో రైట్ సైడ్ వచ్చేసి 7 ఫేసెస్. సో మనకి విగ్రహం వచ్చేసి దాదాపు హ్యాండ్స్ చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి. ఇవి వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి 16 హ్యాండ్స్ అనమాట. ఇటు వచ్చేసి 8 హ్యాండ్స్, ఇటు వచ్చేసి 8 హ్యాండ్స్. లడ్డు చేయి కూడా ఉంది, చూసుకోవచ్చు. సో మనకి కిరీటం మీద కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, శంఖం మరియు చక్రం. సో ఇక్కడ వచ్చేసి గరుడ మీద నిల్చొని ఉన్న స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. సో ఇక్కడ చిన్న చిన్న స్కల్ప్చర్స్ ఉన్నాయి ఏనుగు మీద. సో విగ్రహానికి వచ్చేసి మనకు పెయింట్ కూడా, బాడీ పెయింట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనం విగ్రహానికి హ్యాండ్స్లో చూద్దాము. ఇది వచ్చేసి పామ్ అన్నమాట. సో ఒక చేతిలో గద ఉంది, ఒక చేతిలో డమరుకం ఉంది. సో మిగతా అవన్నీ హత్యార్స్ అన్నమాట. సో ఈ సైడ్ చూసుకుంటే మనకి కత్తి ఉంది, మిగతాది శంఖం ఉంది, పువ్వు ఉంది, అలా అన్నీ హత్యార్లు ఉన్నాయన్నమాట. సో విగ్రహానికి వచ్చేసి పూలదండ కూడా ఉంది, చూసుకోవచ్చు. విత్ స్టాండింగ్ పొజిషన్ విగ్రహము. సో జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు, నీట్గా ఉంది. స్మైలింగ్ ఫేస్ అన్నమాట ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్, ఇంకేమైనా అప్డేట్ ఉందా చూద్దాం. లోపల వచ్చేసి మనకు దాదాపు డైలకి వెళ్ళి పీసెస్ అనేది వెళ్తాయి అన్నమాట. ఈ విగ్రహం వచ్చేసి మనకు దాదాపు 12 to 14 ఫీట్స్ ఉంటుంది. వెనుకలు వచ్చేసి మనకు నాగం పాములు ఉన్నాయి, 7 ఉన్నాయి అన్నమాట. సో మనకు వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో మంచి బొజ్జగనిపై ఉన్నారు. సో లడ్డు చేయి, స్మైలింగ్ ఫేస్ అన్నమాట, చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇంకో మోడల్, పక్కన వచ్చేసి మనకు ఎలుక ఉంది విత్ 4 హ్యాండ్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి
డైలోకి వెళ్ళి తీస్తున్నారు, పీసెస్ అనేది డైలోకి వెళ్ళి తీస్తున్నారు, చూసుకోవచ్చు. సో ఇవన్నీ డైస్ అనమాట. దీని ద్వారానే మనకి విగ్రహం వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ధృవ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేటు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సో జై శ్రీ గణేష, జై శ్రీరామ్.